వెల్కమ్ టు గుర్రం సిల్వర్ ప్యాలెస్. మన గుళ్ళో కోవెల్ సేవకి తీసుకెళ్తే చాలా యూనిక్ గా అందరూ అబ్బో మన ప్లేటే చూస్తారు, ఎక్కడ కొన్నారు, ఏం చేశారు అనేది. ఇవి దీపారాధన కొండెక్కకుండా యూజ్ చేస్తారు. ఇందులో నుంచి ఒత్తేసుకోవాలి, ఇక్కడ హోల్ ఇస్తారు, ఇందులో నుంచి ఒత్తేసుకోవాలి. ఇది మన లాంతర్ టైప్ అండి. ఇది లాంతర్ లాగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే హారతి ప్లేట్ లో ఆ పంచపాళి కింద పసుపు కుంకుమకి ఈ స్టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా చిన్న బడ్జెట్ లో చాలా ఈజీగా అయిపోతుంది. మనకి యూనిక్ గా ఉండాలి, వెరైటీగా ఉండాలి అనుకుంటే ఈ స్టైల్స్ కూడా చాలా బాగుంటాయండి. పసుపు కుంకుమ వేసుకోవచ్చు హారతి ప్లేట్ లో, బడ్జెట్ లో వస్తుంది. మన ఆడవాళ్ళకి వెరైటీ హారతి ప్లేట్లు అంటే చాలా ఇష్టం. అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటాయి ఇవన్నీ మనం అలంకరించుకుంటే. ఇందాక మనం కుందుల్లో కొన్ని వెరైటీస్ చూసామండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా మిస్ అయిన వెరైటీస్ కూడా ఉంటాయి. ఇది అష్టలక్ష్మి కామాక్షి దీపం అండి. మధ్యలో గణపతి ఉంటారు, చుట్టూతో అష్టలక్ష్ములు, అటు ఇటు ఏనుగులు. చాలా వెరైటీగా, చాలా అందంగా ఉంటుందండి. ఫినిషింగ్ అది చాలా అందంగా ఉంటుంది. అదే కామాక్షి దీపంలో, కామాక్షి దీపం అంటే ఇది రియల్ దండి. ఈ అమ్మ కామాక్షి అమ్మ, చెరుగడ వస్తుంది, ఏనుగులు వస్తుంది, ఫినిషింగ్ ఇది చాలా నీట్ గా ఉంటుందండి. ఈ కుందిని కామాక్షి దీపం అంటారు. ఈ అమ్మ లక్ష్మీ అమ్మ, ఈ కామాక్షి. ఇవి పీకాక్ కుందులు. ఇవి మనం ఇందాక ఏనుగులు ఒక స్టైల్ చూసామండి, ఏనుగులు ఒక స్టైల్ చూసాము, ఇది ఒక స్టైల్. ఇది హంస, హంస మీద కుందు. ఇవి మధ్యలో ఒత్తేసుకునే టైపు స్క్రూ సిస్టమ్ అండి. ఇది ఓపెన్ చేస్తే వస్తుంది స్క్రూ, ప్లెయిన్, మెయింటెనెన్స్ ఈజీ కోసం. నెక్స్ట్ ఇవి హారతి ప్లేట్లు అండి. హారతి ప్లేట్ లో ఈ కుందుల్లో వెరైటీస్, చాలా చిన్న కుందులు, చాలా చిన్న బడ్జెట్ లో కూడా వస్తాయి. ఇందాక మనము ఇవి చూసామండి, చిన్న కుందులు అని చెప్పి ఇవి చూసాము. దాంట్లో ఎన్ని చిన్న కుందులు వెరైటీస్ అండి. ఒకటే సింగిల్ గా ఒత్తేసుకునే స్టైలు, దీంట్లోనే శంఖచక్ర నామము, మన ముత్యాల ఆల్చిప్ప స్టైల్లో గణపయ్య. ఇందులోనే కొంచెం పెద్ద స్టైలు, మెయింటెనెన్స్ ఈజీ కోసం ప్లెయిన్. ఇది కామాక్షి అమ్మ దీపము. ఇవి ఏకహారతులు కుందులు, మన ఇష్టం, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి టాటాయిస్ దీపాలు. చిన్న స్టోన్ వచ్చేసి కుంది నల్ల పడకుండా చిన్న నాలుకలాగా వచ్చేస్తుంది. ఇది కుందన్లో వస్తుంది. ఇందాక మనం చూసాం కదా, దాంట్లో ఈ రెండు సైజెస్ ఉంటాయి. ఇది ఒక స్టైల్. నెక్స్ట్ ఇది ఒక స్టైల్ కుందులండి. ఇందాక మనము కుందుల్లో లక్ష్మీదేవి కామాక్షి కుందులు చూసాము యాంటిక్ లో. ఇది ఏం లేకుండా నీట్ గా, చాలా అందంగా కింద లెగ్స్ ఇచ్చి నక్షి ఇచ్చారు. చాలా అందంగా ఉందండి ఇది. నెక్స్ట్ ఇదొక టైప్ అండి. ఇందాక మనం వాటికి లెగ్స్ ఉన్నాయి కదా, ఇది వితౌట్ లెగ్స్ స్టైల్. నక్షి వస్తుంది వితౌట్ లెగ్స్. ఈ శంఖచక్ర నామాలు ఇందాక చూసిన వాటిలో పెద్ద సైజు.
కేజీ దాకా ఉంటాయండి ఇవి. నెక్స్ట్ హారతి ప్లేట్లోకి సెట్ అయ్యేవి ఒక స్టైల్ అండి, చూడటానికి చాలా క్యూట్గా ఉంటాయి. ఇది గోల్డ్ కోటెడ్, ఇవి సిల్వర్. వాటిల్లో ఇది ఒక స్టైల్ కూడా ఉంటుంది, వేరే స్టైల్. ఇది కూడా కొంచెం ఆయిల్ పడుతుంది, జస్ట్ ఆ కాసేపటి కోసం. ఇది ఒక స్టైల్ గోల్డ్ కోటెడ్ వస్తుంది, 4 ఒత్తులు వేసుకోవచ్చు. నెక్స్ట్ కుందుల్లో ఇది ఒక స్టైల్స్ అండి. ఇది 6 గ్రాముల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. ఇంత పెద్దది కూడా ఉంటుంది. కుందులు కొండెక్కకుండా కావాలి అని అడుగుతుంటారు కదా, ఇంత పెద్దది ఉంటుంది. 150 గ్రామ్స్ అండి ఇది. ఇందాక మనం చాలా వెరైటీస్ హారతి ప్లేట్లు చూసాం కదండి, అందులో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా సైజెస్ ఉంటాయండి. ఇది 70 గ్రామ్స్, ఇది 160 గ్రామ్స్, ఇది 200 గ్రామ్స్. ఏనుక్కాళ్ళ ప్లేట్లు ఇది 250. ఇది 300, 400. చాలా వెరైటీస్ ఉంటాయండి ఇందులో కూడా, డిజైన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది 1/2 kg అండి, 1/2 kgలో. ఇది 650 గ్రామ్స్. అలాగా కేజీ దాకా ఉంటాయండి. నెక్స్ట్ ఇది గంగాళం అండి. గంగాళాలు 12 గ్రామ్స్ నుంచి 1 kg వరకు చాలా సైజెస్ ఉంటాయండి, అన్ని రకాల సైజెస్ ఉంటాయి. 80 గ్రామ్స్ నుంచి అండి సైజు, 80 గ్రామ్స్ నుంచి అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయండి. కేజీ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక స్టైల్ అండి, లెగ్స్ వస్తాయి, శంఖచక్ర నామాలు వస్తాయి. ఇది కూడా 30 గ్రామ్స్ నుంచి ఉంటాయండి, చాలా వెరైటీ ఉంటాయి, చాలా సైజెస్ ఉంటాయండి వీటిలో. నెక్స్ట్ ఇవి లెగ్ బౌల్స్ అండి, 30 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 30 గ్రామ్స్ నుంచి ఇది 60, ఇది 40 గ్రామ్స్, 60 గ్రామ్స్, 80 గ్రామ్స్, 150, 200. ఇది 1/2 kg దాకా ఉంటుందండి. చాలా ఇట్లా ఎన్ని సైజులు వస్తాయి. స్వామివారి పూజకు సంబంధించి తులసి దళాలండి ఇవి. తులసి దళాలు ఉంటాయి. మనము గుళ్ళో, ఇంట్లో అయినా గుళ్ళో అయినా స్వామివారికి వేయాలన్న తులసి మాలలు ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయండి. తులసి మాలల్లో కూడా సైజెస్ వస్తాయి. కృష్ణయ్యకి సంబంధించి తులసి కోటలండి ఇవి. మనము కృష్ణయ్య పూజ చేసుకునేటప్పుడు తులసి కోటలు కూడా యూజ్ చేస్తాం కదా. తులసి చాలా సైజులు ఉంటాయండి ఇందులో. 5 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ తులసి కోట స్టైలు దీపం, టెర్రకోట ఇదండి మట్టి, టెర్రకోట మట్టి. దాంట్లో కుంది తీసి పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే కృష్ణయ్య అంటే మనకు గుర్తొచ్చేది నెమలి పించాలండి. నెమలి పించాలు వెరైటీస్. కి సంబంధించిందండి, హారతి ప్లేట్లో ఆయిల్కి యూజ్ చేసుకోవడానికి. ఇది స్టార్టింగ్ 40 గ్రామ్స్ ఉంది, 40 నుంచి 100 దాకా ఉంటుంది. ఇవి ఒక స్టైల్స్ వస్తాయండి. ఇది కూడా అంతే, 40 నుంచి ఉంటాయి, 40 నుంచి 80 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇది 20-30 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. ఇది 10 గ్రామ్స్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది. ఇది ఒక స్టైల్, ఆయిల్కి యూజ్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ. ఇవి గొబ్బెమ్మలండి, వెండి గొబ్బెమ్మలు. ఇవి ఒక స్టైల్, ఇవి 11 గ్రాములు అలా ఉంటుంది. ఇది కొంచెం పెద్దది. మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గాలిపటాలండి. గాలిపటాలు, చెరక.
ఇప్పుడు పిల్లలు ఆడడం తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు గాలిపటాలు బాగా ఆడుకునేవాళ్ళండి. నెక్స్ట్ భోగిపళ్ళు అండి. పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదా, భోగిపళ్ళకు సంబంధించి ఇవి రేగిపళ్ళు. ఇవి పాలకాయలు, అక్షతలు. పిల్లలకి మనకి భోగిపళ్ళకు సంబంధించినవి అండి ఇవి.